జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, ఆకలి లేదు దాహమే లేదు, ఆకలి లేదు దాహమే లేదు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. ధనముతో కొనలేనిది మంచి క్రియలతో కొనలేనిది, ధనముతో కొనలేనిది మంచి క్రియలతో కొనలేనిది, విశ్వాసముతో వేడినా, విశ్వాసముతో వేడినా పొందెదవు నీవు ఉచితముగా, పొందెదవు నీవు ఉచితముగా, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. We are so happy to come to your homes with Jivaharam program. జీవహారం కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మరొకసారి మాకు చాలా సంతోషంగా ఉంది. Thank you for telling us, phoning us and writing how we are blessed. So many testimonies. అనేకమైన సాక్ష్యాలు మేము వింటున్నాం. ఏ విధంగా మీరు దీవించబడుతున్నారు, ఏ విధంగా బలపరచబడుతున్నారు వాక్యం ద్వారా మీ జీవితాల్లో జరుగుతున్న కార్యాలను బట్టి. Hope you are reading my book and distributing and giving to others. బహుశా ఈ పుస్తకాన్ని మీరు తప్పనిసరిగా మరి తీసుకొని అనేకులకు పరిచయం చేస్తూ అనేకులకు మీరు ఇస్తున్నారని మేము నమ్ముతున్నాం.
English and Telugu, it is available. తెలుగు భాషలోను ఇంగ్లీష్ భాషలోను మీకు అందుబాటులో ఉందండి. There are 20 books like that written by me through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి 20 ఆధ్యాత్మికమైన పుస్తకాలు దేవుడు నా ద్వారా రాయించారు. Get that, and after God's word, after Bible, you have to meditate this. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివిన తర్వాత మరి ఆధ్యాత్మికమైన ఈ పుస్తకాలు కూడా మీరు ధ్యానం చేయటం ద్వారా అనేకమైన ఆత్మీయ సత్యాలు మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే because there is power in God's word. ఎందుకంటే దేవుని వాక్యంలో శక్తి ఉందని మేము నమ్ముతున్నాం. We are talking there's power to have creative power of God's word. దేవుని యొక్క వాక్యం సృజనాత్మకమైన శక్తి కలిగింది అని మనం మాట్లాడుతూ God's వచ్చాం. word has redemptive power. దేవుని యొక్క వాక్యం విమోచనాత్మకమైన శక్తి కలిగింది. Thirdly, I'm talking God's word has transformative power. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ యొక్క ఆధ్యాత్మికమైన సత్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యము రూపాంతరపరిచే శక్తి కలిగిన వాక్యం. God's word has transformed you. దేవుని యొక్క వాక్యమే నిన్ను మార్చింది కదా. God's word has transformed millions of people. ఈ లోకంలో కోట్లాది మందిని మార్చింది ఈ యొక్క వాక్యమే. When Jesus spoke, the officials said, "No man has ever spoken like this man." యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన బోధిస్తున్న బోధను విని మరి అక్కడున్న జ్ఞానవంతులైన వారు అన్నారు, ఈ భూలోకంలో ఎప్పుడు ఎవరు ఈయన వలె మాట్లాడలేదు అన్నారు. Such a power in that word. ఆయన వాక్యంలో అంత శక్తి ఉంది ప్రియులారా. Thousands and millions followed Jesus. వేల మంది లక్షలాది మంది ఆయనను వెంబడిస్తూ వచ్చారు. Today also that word is being preached through God's servants. దేవుని యొక్క సేవకుల ద్వారా ఈ యొక్క వాక్యం ఇప్పటికి కూడా ప్రకటించబడుతూనే ఉంది. This is two-edged sword. We have seen that. మనం చూసాం గత ఎపిసోడ్ లో, ఇది రెండంచుల వాడిగల ఖడ్గం వంటిది. God's word is like hammer. It can break hearts. ఎలాంటి భయంకరమైన కఠినమైన హృదయాలను కూడా పగలగొట్టగలిగిన శక్తి కలిగిన సుత్తి వంటి వాక్యం ఇది. God's word is like fire. It can burn any dry wood. ఎలాంటి కర్రనైన కాల్చివేయగలిగిన మరి శక్తి గల వాక్యము అగ్ని వంటిది. When Ezekiel prophesied God's word, the dry bones came to life. యేస్కేలు ప్రవచిస్తున్నప్పుడు దేవుని యొక్క మాట ద్వారా ఎండిన ఎముకలు తిరిగి జీవంతో బ్రతికాయి. Today this word is coming to your home. This will come. Everything will be lived. ప్రియులారా, ఈ రోజు ఈ వాక్కు మీకు వస్తున్నప్పుడు మీ జీవితంలో మృతమైనవి చచ్చిన వాటన్నిటిని కూడా దేవుడు జీవంతో బ్రతికిస్తాడు. I said, I and my husband in 1992, we heard the God's word, and that brought me to this level. 1992 సంవత్సరంలో నేను నా భర్త గారి ఈ యొక్క వాక్యాన్ని మేము విన్నప్పుడు ఆ వాక్యమే మమ్మల్ని నిలబెట్టి ఈ స్థానంలోనికి, ఈ స్థాయికి తీసుకొని వచ్చిందని గతసారి నేను చెప్పాను. So according to John chapter 3 and 5, Jesus told to Nicodemus. యోహాను సువార్త 3వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో నికోదేముతో యేసు ప్రభు మాట్లాడిన విషయాలు మనం జ్ఞాపకం Unless you చేసుకుంటే, are born again, you will not see the kingdom of God. ఒకడు కొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. He had a doubt. He asked, how can I go into mother's womb and be born again? నికోదేముకు పెద్ద ప్రశ్న వచ్చింది, ఏంటి ఈ సమయంలో మళ్ళీ నేను తిరిగి నా తల్లి గర్భంలో ప్రవేశించాలా, మళ్ళీ పుట్టాలా అన్నాడు. Jesus said you should be born again of water and spirit, then you can enter the kingdom of God. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఒకడు బ్రతికితే వాడు మరి నూతనమైన జీవాన్ని పొందుకుంటారు, నిత్య రాజ్యం ప్రవేశిస్తారు. So I was a teacher in school for 15 years. 15 సంవత్సరాలు నేను స్కూల్ టీచర్ గా పనిచేశాను. Afterwards I started writing school books. తర్వాత స్కూల్ బుక్స్ రాయడం మొదలు In పెట్టాను. 92 when I was born again, I resigned my job as a school teacher. Then I started going to office with my husband. 92 సంవత్సరంలో రక్షణ పొందిన తర్వాత స్కూల్ టీచింగ్ మానేశాను. నా భర్తతో పాటు మరి ఆఫీస్ కి నేను వెళ్ళాను. And then there, at that time I heard this word. ఆ సమయంలోనే ఈ వాక్యాన్ని నేను విన్నాను. So one day we didn't go to office. We went to my brother's house. ఒకరోజు ఆఫీస్ వెళ్లకుండా మా సహోదరి, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. And then one pastor came from Pune to give us baptism. బాప్తిస్మం ఇవ్వడానికి పూణే నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆ So సమయంలో his name is David Samuel. ఆయన పేరు డేవిడ్ శామ్యూయల్ గారు. So with him we started arguing and asking so many questions about this Bible. ఈ బైబిల్ గురించి, బైబిల్లో ఉన్న ఈ యొక్క వాక్యాల గురించి చాలా ప్రశ్నలు వారిని అడుగుతూ మరి ఆ ప్రశ్నలకు నివృత్తి మేము పొందుకోవడానికి We said ప్రయత్నం we చేస్తున్నాం. have been baptized when we were babies. మేము చిన్న పిల్లలాగా, చంటి పిల్లలా ఉన్నప్పుడు మరి బాప్తిసం తీసుకున్నాము. And then we said we are Catholic, we are very staunch, and through Mary we are going heaven. ఆ మరియ ద్వారానే మేము పరలోకం చేరుకుంటాం, మరియ ద్వారానే మేము ప్రార్థన చేయొచ్చు అని మరి చాలా కఠినమైన భక్తి భావం Catholics go laga me ఉండేవాళ్ళం. Maybe for 3 hours he opened the scriptures and started explaining to us very, very smilingly and calmly. 3 గంటల సేపు మేము ఎన్ని ప్రశ్నలు అడిగినప్పుడు కూడా చాలా నెమ్మదిగా ఆయన సమాధానాలు ఇస్తూ మమ్మల్ని బలపరిచాడు వాక్యం ద్వారా. He said in the Bible there is no child baptism. పరిశుద్ధ గ్రంథంలో చిన్న పిల్లలకి మరి బాప్తిసం ఇచ్చేది అనేది అక్కడ లేదు అని చెప్పారు. There is no sprinkle baptism, only immerse baptism. మరి ఆయన చూపించిన వాక్య భాగాల్లో ఎక్కడ కూడా చిలకరింపు బాప్తిసం లేదు,
మరి ముంచుడు బాప్తిసమే అది నిజమైన బాప్తిసంగా ఆయన So చెప్తూ he వచ్చారు. told you have to be born again by confessing your sins to God. నీ పాపములు దేవుని దగ్గర ఒప్పుకొనుట చేత మరి నీవు మారు మనసు అనుభవాన్ని పొందుకోవచ్చు అని చెప్పారు. Because according to Matthew 9:6, in this word only Son of Man has authority to forgive sins. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసిన ప్రకారంగా మన పాపములను ఒప్పుకొనుట ద్వారానే మన పాపముల నుండి మనకు విముక్తి కలుగుతుంది. 1 John chapter 1:9 says, if you confess your sins, God is just and faithful to forgive. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మీ పాపములు మీరు ఒప్పుకొన్న యెడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు గనుక మన ప్రతి దుర్నీతి నుండి ఆయన మనల్ని విమోచిస్తాడు. 1 John 1:7 says, the blood of Jesus alone can wash away any grave sin from your sin. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని రాయబడి. Isaiah 1:18 it's written, though your sins are red as crimson, you can make it whiter than snow and purer than wool. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనా వాటిని ఉన్ని వలె తెల్లవిగా మారుస్తాడని దేవుని యొక్క వాక్యంలో ఉంది. John 1:12 says, if you believe and you just receive Jesus, God has given, make you the children of God. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో అలాంటి వారికి ఆయన దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం అనుగ్రహించాడని. After hearing the word, I and my husband went to our bedroom. We held hand and started confessing all our sins. ఆ వాక్యాలన్నీ కూడా మేము విన్న తర్వాత నేను నా భర్త గారు మా గదిలోనికి మా బెడ్రూమ్ లోనికి వెళ్ళి ఇద్దరం చేయి పట్టుకొని ప్రభు దగ్గర మా పాపాలు ఒప్పుకున్నాం. Then a new peace came into us. ఒక నూతనమైన సమాధానాన్ని మా జీవితంలో మేము అనుభవించాం. Because according to Isaiah chapter 9:6, the Prince of Peace came into us. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా సమాధానకర్త అయిన ప్రభు ఆయన మా హృదయంలోనికి ప్రవేశించారు. Then Jesus became the Lord of my life and Lord of my family. మా జీవితానికి మా కుటుంబానికి ఆయనే ప్రభువుగా ఆయన స్థిరపరచబడ్డాడు. అప్పుడు After that, I didn't go to a Catholic priest every week to confess my sin. ఆ తర్వాత నా పాపములు ఒప్పుకోవడానికి ప్రతి వారం కూడా యాజకుడు ఆ ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకునే కార్యం ఎప్పుడు చేయలేదు. Once I confessed and got rid of it, then deliberately I never sinned. ఒకేసారి ప్రభు దగ్గర మా పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన తర్వాత మరి ఇష్టపూర్వకంగా ఎప్పుడు కూడా ఆ పాపంలోనికి మేము ప్రవేశించలేదు. So this is how we are born again. ఆ రీతిగా తిరిగి జన్మ అనుభవం పొందుకుంటూ And వచ్చాము. then next step is to take water baptism. తర్వాత అనుభవం ఏంటంటే నీటి బాప్తిసం పొందే అనుభవం. Jesus said you should be born again of water. నీటి మూలముగా మీరు తిరిగి జన్మించాలి అని ప్రభు చెప్పారు. Jesus said you should be born again of spirit. ఆత్మ మూలముగా మీరు తిరిగి So జన్మించాలి అని everybody చెప్పారు. who is listening to this, if you are not born again, this is the tips we are saying. ప్రియులారా గమనించండి, ఇంకా ఈ వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న వారిలో ఎవరైనా మీరు రక్షణ అనుభవం మీకు లేకపోతే రక్షణ ఎలాగొస్తుంది అన్న విషయాలు నేను అనుభవంలో నుండి మీతో What చెప్తున్నా. I and K.V. Paul, my husband, did, you can do. నేను నా భర్త కేవి పాల్ గారు ఏ విధమైన మరి విషయాలు చేశామో అది మీరు కూడా చేయొచ్చు. And then God will give you a new birth. Everything will change in your life. అప్పుడు మీ జీవితంలో నూతన కార్యాలను దేవుడు చేస్తారు. పరిస్థితులన్నిటిని కూడా ఆయన The మార్చేస్తారు. word of God makes you born again. దేవుని వాక్యం మిమ్మల్ని తిరిగి జన్మానుభవంలోనికి నడిపిస్తుంది. Then we decide to take water baptism. ఆ తర్వాత మేము నీటి బాప్తిసం తీసుకోవడానికి మేము We సిద్ధపడ్డాం. did it in Hyderabad in Shamirpet. We went and had baptism. హైదరాబాద్ షామీర్పేట్ ప్రాంతంలో మరి షామీర్పేట్ చెరువులో బాప్తిసం తీసుకున్నాం. According to Bible, we had to, have immersed baptism. బాప్తిసం అనేది మరి ముంచుడు బాప్తిసం. దేవుని యొక్క వాక్యానుసారంగా మరి ఆ నీళ్లలో ముంచబడిన ఆ అనుభవంలోని బాప్తిసం And when తీసుకున్నాం. we came out of the water, I saw heaven and I could see a great glory there. బాప్తిసం తీసుకున్న తర్వాత పరలోకాన్ని మరి అద్భుతమైన దేవుని యొక్క మహిమను మరి నేను చూడడం అనుభవించడం జరిగింది. Because when Jesus came out of the water, he saw the Holy Spirit coming and sitting on him. He was filled with the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్న సందర్భంలో ఒక పావుర ఆకారం వలె మరి దేవుని మహిమ ఆయన మీదకి దిగి రావడం, ఆయన మీద వాలడం చూసా. Some people say baptism is not a must. చూడండి, బాప్తిసం అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అని కొంతమంది చెప్తారు. Let us see few word how it will emphasize. మరి ఎంత ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉందో అన్న విషయాలు వాక్యంలో మనం కొంచెం చూద్దామండి. In Mark chapter 16, Jesus says that if you believe and baptize, then you will be saved. Otherwise, you are condemned. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. Matthew 28:19, that's the last command Jesus gave. You have to, all authority in heaven and earth given to me. You go and baptize and, preach and teach and baptize in the name of the Father, Son and the Holy Spirit. మత్తయి సువార్త 28వ అధ్యాయము మరి 19వ వచనం నుంచి మనం గమనించినట్లయితే పరలోకమందును భూలోకమందును సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది గనుక మీరు వెళ్ళి
సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో అవి వారికి బోధించండి అని చెప్పాడు. Amen. And also make disciples. అనేకులను శిష్యులుగా చేయమని చెప్పాడు. So also we did discipleship training, obeying the word of God. దేవుని యొక్క వాక్యానికి లోబడి మా పరిచర్యలో మేము డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ In the వచ్చాం. 55 program, we go different churches and we conduct, and about 7,000 leaders we trained up. వేరు వేరు ప్రాంతాల్లోనికి వెళ్ళి అన్ని సంఘాల్లో ఉన్న వారిని మరి ప్రోగు చేసి దాదాపు 7,000 మందికి మరి నాయకులుగా సిద్ధపరచడం, శిష్యత్వపు శిక్షణ తరగతులు, నాయకత్వపు తరగతులు ఏర్పాటు I చేశారు. don't know about you, but I want to obey everything because there's power in God's word. దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉంది కనుక ఆ వాక్యానికి విధేయత చూపించి ఆ వాక్యానికి లోబడి ఆ ప్రకారంగా చేయడం అంటే నాకు ఇష్టం. మీ సంగతి నాకు తెలియదు. In 1 Corinthians chapter 10, 1 to Paul says, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో అపోస్తలుడైన పౌలు he was అంటాడు, saying about the Israelites, how they went through the Red Sea and they were baptized. ఇశ్రాయేలు ప్రజలు మరి ఎర్ర సముద్రం గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ విధమైన ఆ బాప్తిసాన్ని గురించి అక్కడ చెప్తాడు. That depicts baptism under the cloud of God. అంటే దేవుని యొక్క మేఘము కింద ఒక సూచనగా మరి రాబో కాలం కొరకైన ఒక సూచనగా మరి చేయబడిన బాప్తిజం గురించి So we చెప్తారు. are the new Israel. We need to be baptized according to the word of God. చూడండి, మన కొత్త ఇశ్రాయేలీయులుగా మనం ఉంటున్నాం గనుక దేవుని యొక్క వాక్యానుసారంగా మనం బాప్తిజం తీసుకునే అనుభవంలో మనం In ఉండాలి. Romans chapter 6, 3 and 4, Apostle Paul has written. రోమా పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనంలో అపోస్తలుడైన పౌలు రాస్తాడు, See that in baptism you die with Christ, die to your sin. బాప్తిజంలో మనం మన శరీరానికి లేక మన పాపానికి మనం చచ్చిపోయిన వారంగా మరణిస్తాం. And then we are buried just like Jesus, and we bury our past. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే పాతి పెట్టబడ్డాడో మన పాత పాప జీవితానికి పాతి పెట్టబడడం కూడా జరుగుతుంది. And then you rise from the water like a new creation. నూతన సృష్టిగా మరి నీళ్ళలోంచి ఎలాగైతే బాప్తిసంలో మళ్ళీ తిరిగి లేపబడ్డట్లుగా నూతన జీవంతో తిరిగి లేవడం అనేది Your జరుగుతుంది. past sins, your past life, everything is buried. You are born again. You are a new creation now. చూడండి, పాత జీవితం భూమిలో పాతి పెట్టబడ్డట్టుగా నీళ్ళలో ముంచబడుతుంది, మళ్ళీ నూతన జీవంతో మళ్ళీ తిరిగి లేస్తా. I believe after that my life is changed. నేను నమ్ముతున్నాను దాని తర్వాత నా జీవితం కూడా మార్చబడింది. Then Jesus filled me with the Holy Spirit. యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నన్ను నింపి ఉన్నాడు. According to Acts chapter 2:38. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. Believe and baptize for the forgiveness of sins, then you will receive the Holy Spirit. మీరు నమ్మి బాప్తిసం పొందుట ద్వారా పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారని అపోస్తలుడైన పౌలు And అంటాడు. Jesus showed us the example in Matthew chapter 3. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. He showed. ఆయన చూపించాడు. He went into the water and John the Baptist baptized him. చూడండి, ఆయన మాదిరిగా మరి తీసుకోవాలన్న దాని కొరకు సూచనగా బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా ఆయన యోర్దాను నదిలో దిగి ఆయన బాప్తిసం There ముంచుడు are many more powerful words, but you refer this and see how important it is to be baptism to be born again. పిల్లలు చెప్పవలసి వస్తే ఇంకా అనేకమైన వాక్య భాగాలు లేఖనాలు కూడా ఉన్నాయి గనుక ఇవన్నీ కూడా చదవండి. తప్పనిసరిగా బాప్తిసం అనేది మన జీవితంలో నీటి బాప్తిసం, ముంచుడు బాప్తిసం ఎంత ప్రాముఖ్యమైందో దీని ద్వారా మనం అర్థం If you are చేసుకోవాలి. listening to this message, you should confess your sin and get immersed baptism and then be filled with the ఈ Holy Spirit. సందేశాన్ని వీక్షిస్తున్న వారు ఎవరైనా సరే, ఒకవేళ ఇంకా మీరు బాప్తిసం తీసుకోకపోతే మరి మీ పాప క్షమాపణ నిమిత్తమై నీటి బాప్తిసం అంటే ముంచుడు బాప్తిసం అనుభవంలో మీరు తప్పనిసరిగా తీసుకోవాలని And then ఆశిస్తున్నాను. my life changed. I'll tell you in the next episode. తర్వాత ఎపిసోడ్ లో నేను చెప్తాను నా జీవితం ఏ విధంగా రూపాంతరపరచబడిందో అన్న విషయాన్ని. According to 2 Corinthians 11:2, I'm engaged to Jesus Christ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా మరి నా జీవితం యేసుక్రీస్తు ప్రభుతో ప్రదానం చేయబడినటువంటి అనుభవంలో Yeah, ఉన్నాను. Pradhanam. So when you are engaged, what will you do? చూడండి, ఎంగేజ్ అయిన తర్వాత ప్రదానం చేయబడిన తర్వాత ఏం జరుగుతుంది? Now we are waiting for the marriage. వివాహం కొరకు ఎదురు చూస్తాం. In Revelation chapter 6, we can see that. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం అది We చూస్తాం. can see that the bridegroom will be ready. The bride is getting ready now. చూడండి, ఇప్పుడు పెళ్లి కుమార్తె వధువు సంఘం వరుడైన క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తుంది. And Jesus will come and take the bride to the midair and they'll be married. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి మధ్యాకాశంలోనికి ఆయన దిగి వచ్చినప్పుడు మరి ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంది. No regrets afterwards. Now is the time. ఆ తర్వాత అయ్యో నేను చేసింటే బాగుండే, అయ్యో నేను బాప్తిసం తీసుకుంటే బాగుండే అని అనుకుంటా ఉంటాం. అప్పుడు అలా చేయడానికి Today వీల్లేదు. is the ఇప్పుడే. day of salvation. ఇదే రక్షణ దినం, Today is the day of salvation. ఇదే మిక్కిలి అనుకూలమైన దినం. Anybody who has not confessed your sin, ఇంకా ఇప్పుడు
ఇప్పటి వరకు ఎవరైనా మీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకొని I ఉండకపోతే want you to just bow down. మిమ్మల్ని మీరు ప్రభుకు అప్పగించుకొని తల్ల వంచి I కళ్ళు want you to మూసుకోండి. say, Lord, I'm sorry. ప్రభువా నన్ను క్షమించమని అడగండి. Please forgive my sin. ప్రభువా నా పాపములు క్షమించమని According to the word of God, దేవుని యొక్క I వాక్యానుసారం want to receive you in my life. ప్రభువా నా జీవితంలో నిన్ను అంగీకరించగోరుతున్నా. I confess all my sins to you. నా పాపములను నీ దగ్గర ఒప్పుకుంటా. Wash me clean by your blood. ప్రభువా నీ రక్తంతో నన్ను పూర్తిగా కడగండి. Come into my heart. నా హృదయంలోనికి రండి I ప్రభువా. believe you died for me. నీవు నా కొరకు మరణించావని I believe నమ్ముతున్నా. you are buried and you rose again. నీవు సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి I లేచావని నమ్ముతున్నా. receive you as my Savior and నా Lord. రక్షకునిగా ప్రభుగా నిన్ను నేను Give స్వీకరిస్తున్నా. me the new birth, Lord. నూతన జన్మ అనుభవం నాకు Make me a దయచేయండి. new creation, Lord. నూతన సృష్టి నాకు Fill దయచేయండి. me with your Holy నీ Spirit పరిశుద్ధాత్మతో నన్ను నింపండి and ప్రభువా. use me for your నీ glory. మహిమ కొరకు నన్ను వాడుకో ప్రభువా. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. How many of you have prayed that? ఎంతమంది ఈ ప్రార్థన మీరు Those చేశారో? who have prayed, you got a new birth. ఎవరైతే ఈ ప్రార్థన చేశారో మీరు నూతన జన్మ అనుభవం పొంది Now, ఉన్నారు. according to the word of God, go ask the pastor to baptize in water. దేవుని యొక్క వాక్యానుసారంగా మరి మీరు వెళ్ళి పాస్టర్ గారిని మీ సంఘ కాపరిని అడిగి బాప్తిసం కొరకు అడగండి. Then grow in this word. ఆ తర్వాత వాక్యములో మీరు ఎదుగుతూ Then grow, get the infilling of the Holy Spirit. పరిశుద్ధాత్మ నింపుదలలో మీరు ముందుకు వెళ్ళాలని I challenge you, your life will never be the same. నేను సవాల్ చేసి చెప్తున్నాను ప్రియులారా, మీ జీవితం ఇంత ముందు వలె ఉండదు. How many have decided you write to us, take the phone and call to us? ఎంతమంది ఇలాంటి తీర్మానం చేసుకున్నారు? రక్షణ అనుభవం, మారు మనసు అనుభవం, నీటి బాప్తిసం కొరకైన తీర్మానం చేసుకున్నవారు మీరు మాకు తెలియచేయండి. Then get all these books and start reading along with the Bible. అనేకమైన ఆధ్యాత్మికమైన పుస్తకాలు ఉన్నాయండి. వీటన్నిటి గురించిన వివరణ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ పుస్తకాలు ఆర్డర్ చేసుకోండి. ఆధ్యాత్మికంగా మీరు All ఎదగండి. those are taken, newly born again, you can read, meditate this book year after year, day after day. నూతనంగా రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వారు ప్రతి దినం కూడా ప్రభువులో ఎదగడానికి కొరకైన అనుదిన వాగ్దానాన్ని పుస్తకాన్ని తీసుకోండి. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్.
క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.